హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాక్స్. సో ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటి అంటే బేబీ క్యాస్టింగ్ కిట్ అనమాట. సో నేను అది అమెజాన్లో తీసుకున్నాను. అండ్ పాపకి నేను తన క్యూట్ హ్యాండ్స్ని అండ్ నా హ్యాండ్తోని ఒక మంచి ప్రింట్ చేపిద్దామని చెప్పేసి క్యాస్టింగ్ పౌడర్తో నేను బేబీ క్యాస్టింగ్ కిట్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనకి కిట్లో ఏమేమి వచ్చాయో సో చూసేద్దాము. సో లెట్స్ సీ. అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ మోల్డింగ్ పౌడర్ ఒకటి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి 350 grams వెయిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కాస్టింగ్ పౌడర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 500 grams వెయిట్తో వచ్చింది. అండ్ దీంట్లో ఇంకా మనకి డెకరేషన్కి ఒక పెయింట్ ఇచ్చారు అండ్ బ్రష్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి గోల్డ్ పెయింట్ అండ్ బ్రష్. సో ఇవన్నీ మనకి ఈ కిట్లో ఇచ్చారు. అండ్ మనం లాస్ట్కి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మా పాపకి నేను 8th monthలో ఉన్నప్పుడు ఈ కిట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు పాపకి ప్రజెంట్ 15 months అనమాట. ఆల్మోస్ట్ 5 to 6 months కంప్లీట్ అయిపోయింది తీసుకుని కూడా. సో నేను పాపకి ట్రై చేద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరే చూసేసేయండి. గ్లాస్లో వచ్చేసి మోల్డింగ్ పౌడర్ అండ్ నేను పక్కన వాటర్ తీసుకున్నాను. సో 1 cup ఆఫ్ మోల్డింగ్ పౌడర్ తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ పాపకి కూడా హ్యాండ్కి నేను ఆయిల్ అప్లై చేసి రెడీగా ఉంచాను. అండ్ నా హ్యాండ్కి కూడా. సో ఏదైతే నేను కంటైనర్లో తీసుకున్నానో అది బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే డ్రై అయిపోతూ ఉంటుంది. సో బాగా మిక్స్ చేసిన తర్వాత పాప హ్యాండ్ కానీ లేదంటే లెగ్ కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు అందులో ఫిక్స్ చేసి ఉంచేసేయండి. అండ్ 2 minutesకే మీకు ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కాస్టింగ్ పౌడర్. సో ఈ కాస్టింగ్ పౌడర్ అనేది మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీతో ఉండాలన్నమాట. సో మనకి ఈ లిక్విడ్ అనేది మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా సేమ్ యాజ్ లైక్ దోశ బ్యాటర్ లాగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ లిక్విడ్ వచ్చేసి ఇంతకుముందు మనం ఏదైతే హ్యాండ్ ఫిక్స్ చేసిన కంటైనర్ బాక్స్ ఉంది కదా, సో ఆ బాక్స్లోకి ఈ లిక్విడ్ని మనం వేసుకుంటాం అనమాట. సో వేసిన ఒక 1 to 2 hours మీరు పక్కన పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీరు బేబీది ఏదైతే హ్యాండ్ ప్రింట్ కానీ ఫుట్ ప్రింట్ కానీ మీరు హ్యాండ్ ఫిక్స్ చేసి ఉంచుతారు కదా, సో మీకు ఆ విధంగానే వస్తుంది అనమాట. సో రిజల్ట్ అయితే నేను కూడా చూడలేదు. సో మీతో పాటు నేను కూడా రిజల్ట్ చూడడానికి రెడీగా ఉన్నాను. సో లేట్ చేయకుండా మీరు కూడా చూసేద్దాము. సో వీడియో అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో చూసేసేయండి. ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీతో పాటు నేను కూడా సూపర్ ఎక్సైటెడ్తో వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఎలా వచ్చింది ఏంటి అనేది నేను కూడా ఇంకా నాకు కూడా తెలియదు. సో ఐ హోప్ కొంచెం బెటర్గా రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ప్రాసెస్ అంతా బాగానే వచ్చింది. బట్ పాప హ్యాండ్ సరిగా ఫిక్స్ చేసి ఉంచలేదు బాక్స్లో. సో బట్ యాక్చువల్గా ఏమైందంటే పాప పడుకుంది. నేను స్టార్ట్ చేసేసరికి అంటే పాపను పడుకోబెట్టి స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో తను పడుకున్న తర్వాత నేను పాప హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసి బాక్స్లో నేను హ్యాండ్ ఫిక్స్ చేసి ఉంచాను. ఎప్పుడైతే బాక్స్లో పెట్టానో సో తను వెంటనే లేచేసింది అనమాట. సో లేచేసి తను ఇంకా హ్యాండ్ తీసేసింది. ఇంకా అది ఎలా వస్తుందో ఏదో నాకు తెలియదు కదా. సో నేనైతే హ్యాండ్ ఫిక్స్ చేసి అందులోనే ఉంచానమాట. బట్ తనకి ఏదో ఒకటి పేపర్ అట్లాంటివి చేతికిచ్చి నేను తన హ్యాండ్ని నేనే హోల్డ్ చేసి పట్టుకున్నాను. బట్ ఎలా వచ్చింది ఏంటి అనేది రిజల్ట్ నాకు కూడా తెలీదు. సో చూడాలి. సో చూసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు కూడా షేర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ట్రై చేద్దాం అనుకుంటున్నారో సో ఎవరికైతే న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారో సో వాళ్ళకి ట్రై చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం అటు ఇటు కదలకుండా ఉంటారు కదా న్యూ బోర్న్ బేబీస్ అయితే. సో ఈజీగా వాళ్ళకి హ్యాండ్స్ ఫిక్స్ చేసి మనం పెట్టేయచ్చు అనమాట. సో నీట్గా కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు 1 to 1.5 year 2 years బేబీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ ఫిక్స్ చేసి ఉంచితే కనుక. సో ఏంటిదో తెలియక వాళ్ళు హ్యాండ్ తీసేయడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మీరు ఒక 2-3 years వచ్చిన తర్వాత మీరు ఇది కనుక ట్రై చేశారనుకోండి ఆల్మోస్ట్ మీకు బాగానే వస్తుంది. ఎందుకంటే కొంచెం ఆ టైంకి బేబీస్కి అంటే తెలుస్తుంది కదా పిల్లలకి హ్యాండ్ హోల్డ్ చేసి ఉంచాలి దాంట్లో అని చెప్పేసి. సో ఎవరైనా ట్రై చేస్తే ఈ టైంలో కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే 1 to 2 years ఈ ఏజ్లో కొంచెం పిల్లలు సరిగా కోఆపరేట్ చేయరనమాట హ్యాండ్స్ ఫిక్స్ చేయడానికి. సో నాది కూడా అదే పరిస్థితి అయ్యిందనమాట. బేబీ అసలు కోఆపరేట్ చేయలేదు, హ్యాండ్ రిమూవ్ చేసేసిందనమాట. ఇంకా నేను తన హ్యాండ్ ఎలా హోల్డ్ చేసి ఉంచేసరికి ఎలా వచ్చిందో ఏంటి అనేది నేను కూడా చూడాలి. అండ్ లేట్ చేయకుండా ఎలా వచ్చిందో చూసేద్దాం.
చూసారు కదా నాది ఇంకా పాప హ్యాండ్ ప్రింట్ అనేది. సో చాలా క్యూట్గా వచ్చింది. అండ్ పాప కొంచెం కోఆపరేట్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది. బట్ ఇట్స్ ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. అండ్ నేను ఇక్కడ గోల్డ్ పెయింట్తో పెయింట్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ పిల్లలవి క్యూట్ క్యూట్ హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, అట్లా మెమరబుల్గా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి కదా. సో నార్మల్గా మనకి న్యూ బేబీస్కే కాకుండా కపుల్స్కి కూడా ఇది ట్రై చేయొచ్చు అనమాట. సో అట్లా లైఫ్ లాంగ్ ఉండిపోతుంటే మనకి అంటే పిల్లలు మనకి పెద్దగా అయిపోతూ ఉంటారు కాబట్టి ఆ క్యూట్ హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి ఎప్పటికీ అట్లా ఉండిపోతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఫ్యూచర్లో చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ క్యూట్ హ్యాండ్స్ కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.